హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో అనే వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి తోటి ఎస్ఎస్సి విద్యార్థులకు. ఇక అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వివరాలకైతే వెళ్తాం. ఫస్ట్ ఏపీ ఎస్ఎస్సి సంబంధించి మనమైతే బిఎస్సి డాట్ బిఎస్సి ఏపీ జీఓవి ఇలా ఎంటర్ చేసినప్పుడు, సారీ అండి నెట్ ఆఫ్లో ఉంది, 1 సెకండ్. సో ఈ విధంగా మనం బిఎస్సి ఏపీ అని ఎంటర్ చేసినప్పుడు మనకైతే ఇలా ఓపెన్ అవుతుందండి. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల మనమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అని ఉందో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెబ్ పేజ్ అనేది. సో ఇక్కడ మనం రెగ్యులర్ అయితే రెగ్యులరు, ప్రైవేట్ అయితే ప్రైవేటు, ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్లో ప్రైవేటు. ఇక్కడ మనం రెగ్యులర్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకైతే ఇప్పుడు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలనో క్లియర్గా చూపిస్తాను. సో మీరైతే స్కూల్లో అవసరం లేదండి, డైరెక్ట్గా మీరు మీ మొబైల్లో కానీ, లేదంటే మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి లేదా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని నెట్ జిరాక్స్ సెంటర్లో అయినా ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి డైరెక్ట్గా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఫస్ట్ మనమైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో సంబంధించి ఇప్పుడు మనము స్కూల్ పేరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మనము మొదటిదే సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మూడవది. సో మనము ఫస్ట్ క్యాండిడేట్ ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ అతని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ సంతోష్ కుమార్ హాల్ టికెట్ నెంబర్ అయితే మనము తెలుసుకోవచ్చు. అలాగే అతనికి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అతని గ్రూప్ ఏంటి, సో ఎవ్రీథింగ్ హాల్ టికెట్లో సంబంధించిన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామని. సో అతని మంత్ వచ్చేసి 0404, ఒక నిమిషం అండి. సో ఈ విధంగా వివరాలను ఇచ్చిన తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ అని క్లిక్ ఇస్తే, సో ఈ విధంగా అతని ఫోటో అయితే చూపించడం లేదండి. సో అతని హాల్ టికెట్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది. సో రెగ్యులర్ మనం డౌన్లోడ్ చేసుకుంది కూడా రెగ్యులరే. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో ఈ విధంగా మనమైతే చూస్తున్నామండి. వివరాలు అయితే చూద్దామండి. డిస్ట్రిక్ట్ వచ్చింది, పేరు వచ్చేసింది. సో ఫాదర్ మదర్ నేమ్, స్కూల్ నేమ్ వచ్చేసింది జెడ్పీ హై స్కూల్ దుసిపేట అని వచ్చేసింది. ఇక సెంటర్ నేమ్ వచ్చేసి మనకు తొగరం సెంటర్ అయితే పడిందండి. సో ఇక్కడ స్కూల్ యొక్క నెంబర్ అండి, ఇది స్కూల్ రిజిస్టర్ నెంబరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 041. సో ఈ నెంబర్ అయితే మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇది. సో మనం చదువుకున్న స్కూల్ అయితే ఇది. సో ఈ విధంగా ఐడెంటిఫికేషన్స్ అయితే ఉంటాయండి. మనకు కూడా చిన్నప్పుడు తీసుకొని ఉంటారు. సో సారీ అండి, ప్రతి ఒక్కరికి తీసుకుంటారు ఇట్లా పుట్టుమచ్చలకు సంబంధించి ఇది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అండి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అనే వివరాలకు వచ్చినట్లయితే పేపర్ 1, పేపర్ 2 అండి. ఫస్ట్ వచ్చేసి తెలుగు 18వ తేదీ తెలుగు అయితే ఉంది, ఇందులో పేపర్ 2 అయితే ఉండదు. సో తర్వాత హిందీ 19వ తేదీ, 20వ తేదీ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత 22 మ్యాథ్స్, తర్వాత సైన్స్ అండి 19వ తేదీ అయితే సైన్సు. సారీ అండి, సైన్స్ 23వ తేదీ, 26వ తేదీ అయితే పేపర్ 2 అండి, NSPS అంటాం కదా. సో దానికి సంబంధించి ఈ రెండు. సో తర్వాత పేపర్ 1, పేపర్ 2 అని అయితే అంటున్నాం. పేపర్ 1 వచ్చేసి 23వ తేదీ, పేపర్ 2 వచ్చేసి మనకు 26వ తేదీ అయితే సెలెక్ట్ చేశారు. ఇక 27వ తేదీ లాస్ట్ ఎగ్జామ్ సోషల్ అండి. సో ఇది ఎగ్జామ్ సంబంధించిన సమాచారం. ఇక ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసినప్పుడు
ఆల్ పేపర్స్ ఎక్సెప్ట్ సైన్స్ తప్ప మిగతావన్నీ కూడా 9:30 నుంచి ఉదయం మధ్యాహ్నం 12:45 వరకు అయితే ఎగ్జామ్ టైమింగ్ అండి. ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు తగ్గింది డ్యూరేషన్. 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ 11:30 నిమిషాల కల్లా ఎగ్జామ్ అనేది టైం ఎండ్ అయిపోతుంది. ఇక కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ అయిన పేపర్ 1 వీటికి వచ్చేసి సేమ్ పేపర్ 2. సో పేపర్ 1 వచ్చేసి రెగ్యులర్ టైమింగే కానీ పేపర్ 2 వచ్చేసి మనకు 11:15 నిమిషాలకే అయిపోతుంది. ఇక ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ షుడ్ నోట్ ద అబౌట్ టైం టేబుల్. ఈ టైం టేబుల్ అయితే మనము ఖచ్చితంగా హాజరవ్వాల్సిన టైం టేబుల్ అండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అలాగే తప్పకుండా ఎగ్జామినేషన్ హాల్కి అయితే హాల్ టికెట్ తీసుకెళ్ళి వెళ్ళండి. తర్వాత మీ సెంటర్ని ఒకసారి విజిట్ చేయండి. ఒక 2 రోజుల ముందే మీ ఎగ్జామినేషన్ సెంటర్ని విజిట్ చేసి మీ రూమ్ నెంబర్ అదంతా అయితే చెక్ చేసుకోవాలండి. మనకు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మన హాల్ టికెట్ నెంబర్కి సంబంధించి ఏ రూమ్ పడుతుందో మెయిన్ బోర్డులో అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క బెంచ్ పైన మన నెంబర్ అయితే రాయడం జరుగుతుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే హాల్ టికెట్లు అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. ప్రింటెడ్ హాల్ టికెట్స్ తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. సో లేదంటే అలౌ చెయ్యరు. సో ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్కి 8:30 అంటే 1 గంట ముందే మనమైతే అక్కడ హాజరవ్వాలి, అక్కడే ఉండాలి. ఎందుకంటే మనకు ట్రాఫిక్లో బిజీ అయిపోయి మనము లేట్గా వెళ్ళడము అట్లా లేకుండా సో తొందరగానే మనమైతే వెళ్ళిపోవాలి. ఇక సో ఈ విధంగా మొత్తం అన్నీ అయితే పేపర్, పెన్స్, మీకు అవసరమైన పెన్స్, డ్రాయింగ్ ఉంటే సో దానికి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళాలండి. పెన్సు, ఎరేజరు, రబ్బరు, పెన్సిల్ ఇవన్నీ కూడా మీరే తీసుకెళ్ళాలి. క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా మీరు ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా ఓఎంఆర్ సీట్ బార్కోడ్ ఎక్స్టెండ్ ఆల్ పేపర్స్ ఈ విధంగా మీకు ఓఎంఆర్ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరైతే ఫస్ట్ 5 మినిట్స్ అదైతే ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. 5 మినిట్స్ ముందు ఇస్తారు. తర్వాత ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. తర్వాత మీరైతే అందులో మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లోనే మీరైతే ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఇదే అండి ప్రాసెస్. క్యాండిడేట్ షుడ్ వెరిఫై సో మీకు ఇచ్చిన పేపర్ మీదో కాదో ఫస్ట్ అయితే వెరిఫై చేసుకుని అందులో మీ నేమ్ వస్తుంది. సో తర్వాతే మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రొసీడ్ అవ్వండి. సో ఇదండి ఎలా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలు అయితే అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. సో ఎలా ఇబ్బంది వచ్చింది అనేది అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి వెంటనే అయితే రిప్లై ఇస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.